రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి లబ్ధి చేకూరేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్లో నిర్వహించిన గ్రామ సభకు హాజరైన సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదని, తాము కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా ఇక నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఏటా ఎకరాకు 12,000 ఇస్తామని, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేలా చేయడమే తమ విధానమని ఉత్తమ్ చెప్పారు. నారాయణపూర్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలకు సరైన న్యాయం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నేను రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇళ్లు కట్టించే ప్రక్రియ చేపట్టినాము. ఎవరైతే అర్హత ఉంటుందో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. ఎస్సీ ఎస్టీలకి అదనంగా 1,00,000 రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము.